జపనీస్ ఎన్సెఫలైటిస్ గ్రూప్ 1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సిలబస్లో మనకి ప్రస్తావించబడినటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్, అంటే ఎక్కువగా ప్రస్తావించకుండా దీనికి సంబంధించినటువంటి ఎక్కువ హైలైట్ కాకుండా కనిపించేటువంటి వ్యాధుల చాప్టర్లో కనిపించే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ నథింగ్ బట్ జపనీస్ ఎన్సెఫలైటిస్. సిలబస్లో ప్రముఖంగా ప్రస్తావించబడి చాలా తక్కువగా గుర్తించబడుతున్నటువంటి వ్యాధి జపనీస్ ఎన్సెఫలైటిస్. ఎన్సెఫలైటిస్ అనగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఫస్ట్ పాయింట్, ఇది మెదడు వాపు వ్యాధికి సంబంధించింది. మెదడు వాపుకి సంబంధించినటువంటి వ్యాధి జపనీస్ ఎన్సెఫలైటిస్. ఇది ఒక వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధి. జపనీస్ ఎన్సెఫలైటిస్ ఈజ్ కాజ్డ్ బై ఎ వైరస్. జపనీస్ ఎన్సెఫలైటిస్ ఈజ్ కాజ్డ్ బై ఎ వైరస్. ఈ వైరస్ డెంగ్యూ, ఎల్లో ఫీవర్, వెస్ట్ నైల్ ఫీవర్ సంబంధించినటువంటి ఫ్లావివిరిడే అనే సమూహానికి చెందినటువంటి వైరస్. ఇది ఎలా సంక్రమిస్తుంది? దోమకాటు ద్వారా సంక్రమిస్తుంది. మీరు గుర్తుండే ఉంటుంది, ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఒక 4-5 సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలోని నియోనెటల్ ఇంటెన్సివ్ కేర్లో దాదాపుగా 26 మంది చిన్నపిల్లలు ఆక్సిజన్ అందక చనిపోయిన సంఘటన చాలా తీవ్రంగా గమనించవచ్చు మీరు. సో అక్కడ మీరు గమనించాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అసలు అంతమంది చిన్నారులు అక్కడ హాస్పిటల్లో ఎందుకు ఆక్సిజన్ కోసం ఉన్నారు? ఎందుకంటే ఆ చిన్నారులందరూ జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాధిగ్రస్తులు కాబట్టి. ఇక్కడ ఎందుకు గోరఖ్పూర్లోనే అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బికాస్ ఆఫ్ ద మస్కిటో, ప్రివేలెన్స్ ఆఫ్ ద మస్కిటో. సో దోమకాటు ద్వారా సంక్రమించే వ్యాధి కాబట్టి, దోమకాటు ద్వారా ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి తీవ్రంగా సంక్రమిస్తుంది కాబట్టి, దాన్ని అధిగమించడానికి లేదా దాన్ని నిర్మూలించడానికి ఈ జపనీస్ ఎన్సెఫలైటిస్ సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి మిషన్ ఇంద్రధనుష్లో కూడా ఈ జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సినేషన్ కలపటం జరిగింది. సో చాలా తీవ్రమైనటువంటి వ్యాధి, ప్రాణాంతకమైన వ్యాధి. దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల్లో రక్త సంబంధ లోపాలు ఉంటాయి, కానీ దోమకాటు ద్వారా మానవుల్లో కనిపించే అత్యంత ప్రాణాంతక నాడీ సంబంధ వ్యాధి అంటే వీ కెన్ సే దట్ జపనీస్ ఎన్సెఫలైటిస్. ఓకే, సో ప్రతి సంవత్సరం 68,000 వ్యాధిగ్రస్తులు ఆసియాలోని అనేక దేశాల్లో ఈ వైరస్ ఎన్సెఫలైటిస్కు కారణమవుతూ ఉన్నది. జపనీస్ ఎన్సెఫలైటిస్ అరుదుగా ఉన్నప్పటికీ ఎన్సెఫలైటిస్ ఉన్నవారిలో కేసు మరణాల రేటు 30% వరకు ఉండవచ్చు. సో యు మే సీ దట్ సార్ నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వెరీ లెస్. సో కానీ ఎందుకు ఈ వ్యాధి గురించి ఎందుకు అంత తీవ్రంగా చర్చిస్తున్నారంటే, బికాస్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వ్యాధిలో మోర్టాలిటీ రేట్, ఈ వ్యాధి ద్వారా వచ్చేటువంటి మరణాల శాతం 30% వరకు ఉండదు. మరణాల శాతం అంటే ఒక 100 మందికి వ్యాధి లక్షణాలు వస్తే 30 మంది చనిపోవడానికి ఎక్కువ అవకాశాలు కలవు. మెదడు వాపు వ్యాధి ఉన్నవారిలో 30-50% మందిలో శాశ్వత న్యూరలాజిక్ లేదా సైక్రియాటిక్ సమస్యలు సంభవించవచ్చు. సో ఈ వ్యాధి జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాధి మెదడు వాపు వ్యాధి ఉన్నవారిలో, ఓకే, ఆల్రెడీ మెదడు వాపు వ్యాధి ఉన్నవారిలో 30-50% వరకు పర్మనెంట్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, శాశ్వత నాడీ సంబంధ సమస్యలు లేదా మానసిక సంబంధ సమస్యలకు కారణమవచ్చు. శాశ్వత న్యూరలాజిక్ లేదా సైక్రియాటిక్ సీక్వెల్స్ను సంభవించవచ్చు. WHO ఈస్ట్ ఏషియా, పశ్చిమ పసిఫిక్ ప్రాంతాల్లోని 24 దేశాల్లో జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఇది 3 బిలియన్లకు పైగా 300 కోట్ల మందికి పైగా ప్రజలను ఇది సోకే ప్రమాదంలో ఉంది. ఎందుకంటే ఇది దోమకాటు ద్వారా సంక్రమించే వ్యాధి కాబట్టి, ఈడిస్ ఈజిప్టే అనే దోమకాటు ద్వారా సంక్రమించే వ్యాధి కాబట్టి. సో ఈ దోమకాటు ద్వారా సంక్రమిస్తుంది కాబట్టి, సో ఎక్కడెక్కడైతే సురక్షితమైనటువంటి ఆవాసాలు లేవో, ఎక్కడెక్కడైతే దీనికి సంబంధించినటువంటి దోమకాటు నివారణ చర్యలు సక్రమంగా చేయలేదు, ఆ ప్రాంతాల్లో ఈ వ్యాధి ఎక్కువగా ఉంటుంది. సో మనం ఇంతకు ముందుగా చెప్పుకున్నట్టు, సో ఈ వ్యాధి ఏ వ్యాధి లక్షణాలను కలిగి ఉంటుంది? డెంగ్యూ ఫీవర్ యొక్క వ్యాధి లక్షణాలు, ఎల్లో ఫీవర్ యొక్క వ్యాధి లక్షణాలు,
మరియు జపనీస్ ఎన్సెఫలైటిస్ యొక్క వ్యాధి లక్షణాలు 3 ఒకే రకంగా ఉంటాయి. ఎందుకంటే ఈ మూడింటిని తీసుకువచ్చేటువంటి వాహకం ఈడిస్ ఈజిప్టై మస్కిటో కాబట్టి. ఈవెన్ ఫోర్త్ వీ కెన్ డ్రా లైక్ దిస్. మీకు టైం లేకపోతే ఇలా వెన్ డయాగ్రామ్స్ ద్వారా కూడా యూ కెన్ ఏబుల్ టు రిప్రజెంట్ నాన్న. సో వాట్ ఆర్ ద 4 ఏరియాస్ నాన్న? నెంబర్ 1 జపనీస్ ఎన్సెఫలైటిస్, నెంబర్ 2 డెంగ్యూ ఫీవర్, నెంబర్ 3 ఎల్లో ఫీవర్, నెంబర్ 4 వెస్ట్ నైల్ వైరస్. సో ఈ 4 వ్యాధులకు ఒకే రకమైనటువంటి వ్యాధి లక్షణాలు. అక్కడే డాక్టర్ యొక్క మెయిన్ క్రిటికాలిటీ, డాక్టర్ యొక్క నైపుణ్యం అర్థమవుతుంది. 4 ఒకే రకమైనటువంటి వాహకాల నుంచి ఉంటాయి కాబట్టి దాదాపుగా వ్యాధి లక్షణాలు 4 ఒకే రకమైనటువంటి వ్యాధి లక్షణాలు కలిగి ఉంటాయి. ప్రాథమిక వ్యాధి లక్షణాలు. తీవ్రమైనటువంటి వ్యాధి లక్షణాలు దే మే బి వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇనీషియల్ సిమ్టమ్స్ని సకాలంలో గుర్తించడం ద్వారా వ్యాధి యొక్క తీవ్రతను సమూలంగా నిర్మూలించవచ్చు. ఎందుకని? ఈ వ్యాధి నాడీ సంబంధ వ్యాధి కాబట్టి. జపనీస్ ఎన్సెఫలైటిస్ వైరస్ అనేది ఆసియాలో వైరల్ ఎన్సెఫలైటిస్కి అత్యంత ముఖ్యమైన కారణం. ఇట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ వైరల్ ఎన్సెఫలైటిస్. ఇది దోమల ద్వారా వ్యాపించే ప్లావీ వైరస్ మరియు డెంగ్యూ, ఎల్లో ఫీవర్ మరియు వెస్ట్ నైల్ వలె అదే జాతికి చెందింది. సో 4 ఒకే వాహకం ఉందంటే 4 వైరస్లు ఒకే దోమ ద్వారా ప్రయాణించగలుగుతున్నాయి అంటే 4 ఒకే సమూహానికి చెందిన వైరస్లని కదా. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? 4 వైరస్లు ఒకే వాహకం ద్వారా, సో ఈడిస్ ఈజిప్టై అనే మస్కిటో ద్వారా ప్రయాణించగలుగుతున్నాయి అంటే 4 ఒకే రకమైనటువంటి లక్షణాలు చూపగలిగితేనే కదా ఒకే దోమ గుండా ప్రయాణించగలిగితే. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ 4 వైరస్ల యొక్క వ్యాధి లక్షణాలు దాదాపుగా చాలా వరకు ఒకే రకంగా ఉంటాయి. 4 వైరస్లు ఒకే సమూహానికి చెంది. ఈ వైరస్లన్నీ ఏ సమూహానికి చెందిన? ఫ్లావీ వైరస్ మరియు డెంగ్యూ, ఎల్లో ఫీవర్ వల్లే అదే జాతికి చెందినది. జపనీస్ ఎన్సెఫలైటిస్ వైరల్ డిసీజ్ యొక్క మొట్టమొదటి కేసు 1871లో జపాన్లో గుర్తించబడింది కాబట్టి ఇది జపనీస్ ఎన్సెఫలైటిస్ అని పేరు పెట్టారు. ఎందుకు ఈ వ్యాధికి జపనీస్ ఎన్సెఫలైటిస్ అని పేరు పెట్టారంటే మొట్టమొదటిసారిగా 1871లో ఈ వైరస్ జపాన్లో గుర్తించబడింది కాబట్టి దీన్ని జపనీస్. ఎందుకు ఎన్సెఫలైటిస్ అంటారు? మెదడు నుంచి ఆవరించినటువంటి పొరల్లో ఉన్నటువంటి ద్రవరూప పదార్థాన్ని సోకుతుంది కాబట్టి అలా ఆ పదార్థానికి సోకినటువంటి వ్యాధులను ఎన్సెఫలైటిస్ అంటారు కాబట్టి. సో జపాన్లో 1871లో డాక్యుమెంట్ చేయటం వల్ల జపనీస్, మరియు ఈ వ్యాధి ఎన్సెఫలైటిస్కి సంబంధించింది కాబట్టి దీన్ని జపనీస్ ఎన్సెఫలైటిస్ అని పిలుస్తారు. సో సంవత్సరానికి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి 1,00,000 మంది జనాభాకు 10 మందికి ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది. సో దాదాపుగా 68,000 జపనీస్ ఎన్సెఫలైటిస్ యొక్క క్లినికల్ కేసులను అంచనా వేయటం జరిగింది. సుమారు 13,600 నుంచి 20,400 మరణాలు సంభవించాయి. ఎందుకని? సో మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఈ వ్యాధిలో 30% మరణాల రేటు ఉంటుందని. సో మోర్టాలిటీ రేట్ ఈజ్ ఆల్మోస్ట్ 30%. ఎవరిలో ఈ వ్యాధి తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది? ఈ వ్యాధి ప్రధానంగా చిన్నపిల్లల్లో చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కలుగజేస్తుంది. సో ఎందుకంటే చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి అప్పటికీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందదు కాబట్టి. సో ఈ జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాధిలో అత్యంత ప్రాణాంతకంగా మారేది చిన్నపిల్లల్లో. 68,000 మంది వ్యాధిగ్రస్తులు నమోదైతే వారిలో 13,000 నుంచి 20,400, 13,600 నుంచి 20,400 వరకు మరణాలు సంభవిస్తాయి. ఈ సంభవించిన మరణాల్లో దాదాపుగా ఎక్కువ మంది చిన్నపిల్లలే ఉంటారు. స్థానిక దేశాల్లో చాలామంది వయోజనులు బాల్య సంక్రమణ తర్వాత సహజ నిరోధక శక్తిని కలిగి ఉంటారు, కానీ ఏ వయసు వారైనా ఈ వ్యాధి యొక్క ప్రభావానికి గురవుతారు. సో లోకలైజ్డ్ కంట్రీస్, కొన్ని దేశాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దేశాల్లో ఈ ట్రాన్స్మిషన్ ఆఫ్ ద ప్యాథోజన్, సో వ్యాధి కారకం వచ్చి, సో ఎందుకు 68,000 మంది మాత్రమే నమోదవుతున్నారంటే వ్యాధి 68,000 మందికి మాత్రమే వస్తున్నట్టు కాదు. రీజన్ ఏంటంటే ఈ 68,000 మందిలోనే వ్యాధి లక్షణాలు కనపడుతున్నాయి. మిగిలిన వారిలో వ్యాధి లక్షణాలు కనిపించకపోవడానికి కారణం ఏంటంటే వారిలోని బలవర్ధకమైనటువంటి రోగనిరోధక శక్తి, వారిలోని అత్యంత బలవర్ధకమైన రోగనిరోధక, ఎప్పుడైతే వారు సహజ రోగనిరోధక శక్తిని కలిగి ఉంటారో, ఈ
ఫ్లావీ వైరస్ రాగానే ఆ వైరస్ని ధ్వంసం చేయటం లేదా వైరస్ని కొంతవరకు పాసిఫై చేయడానికి దోహదం ఉంటుంది. సో అందువల్లనే ఈ ఈడిస్ ఈజిప్టై మస్కిటో దోమ ద్వారా ఈ ఫ్లావీ వైరస్ మానవ శరీరంలోకి వచ్చి అనేక రకాలైనటువంటి దుష్ప్రభావాలు చాలా కొద్ది మందిలో కనిపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీటిలో ఇది చాలామంది వయోజనులు మరియు బాల్య సంక్రమణ తర్వాత రోగనిరోధక శక్తి ఉంటుంది కాబట్టి సో ఆ వైరస్ని తట్టుకొని నిలబడే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు. కానీ ఈ వ్యాధి ఏ వయసు వారైనా ఈ వ్యాధి ద్వారా ప్రభావితం అవుతారు. ఎనీబడీ కెన్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ డిసీజ్ అనమాట. చాలా జపనీస్ ఎన్సెఫలైటిస్ వైరస్ సాంక్రమితలు తేలికపాటివి లేదా స్పష్టమైన లక్షణాలు లేకుండా ఉంటాయి. అయితే 200 సో అది మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే చాలా తేలికపాటి లక్షణాలు మరియు స్పష్టమైన లక్షణాలు, అవి చాలా ప్రమాదకరమైనవి. సో ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్లో మనం మరణాలను చూసినప్పుడు వెంటనే వ్యాధి లక్షణాలు వచ్చినప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్త పడి ట్రీట్మెంట్ తీసుకున్నారు. కొంతమందిలో చాలా మైల్డ్ సిమ్టమ్స్ వచ్చి ఇది కాదు అనుకునే లోపు ఒక్కసారిగా అవుట్ బస్ట్ అవటం మనం గమనించవచ్చు. అంటే జపనీస్ ఎన్సెఫలైటిస్లో 30% మరణాలకు ప్రధాన కారణం ఏంటంటే వ్యాధి లక్షణాలు తేలికపాటు. ఏంటివి? జ్వరం మరియు తలనొప్పి. జ్వరం అనేది మిగతా ఏ కారకాల ద్వారా అయినా రావచ్చు, తలనొప్పి అనేది ఇతర ఏ కారకాల ద్వారా అయినా రావచ్చు. సో జపనీస్ ఎన్సెఫలైటిస్ అని గుర్తించడం చాలా వరకు ఆగిపోతుంది, లేదా స్పష్టమైన లక్షణాలు లేకుండా ఉంటాయి. సో స్పష్టమైన లక్షణాలు లేవు కదా, జ్వరం మరియు తలనొప్పి అంటే వాట్ డూ యూ సే ఏ స్పెసిఫిక్ సిమ్టమ్ ఫర్ ద జపనీస్ ఎన్సెఫలైటిస్? అయితే 250 సంక్రామ్యతలు సుమారు ఒకటి తీవ్రమైన క్లినికల్ అస్వస్థతకు దారితీస్తుంది. అవుట్ ఆఫ్ 250 ఇన్ఫెక్షన్స్లో ఒకటి మాత్రం చాలా తీవ్రమైన క్లినికల్ అస్వస్థతకు దారితీస్తుంది. ఇంక్యుబేషన్ పీరియడ్ 4 నుంచి 14 రోజుల మధ్య ఉంటుంది. వాట్ ఈస్ ఇంక్యుబేషన్ పీరియడ్? ఒక వ్యాధి కారకం మానవ శరీరంలోకి ప్రవేశించి ఆ వ్యాధి లక్షణాలను బహిర్గతపరచడానికి పట్టేటువంటి సంధి కాలాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. ఇంక్యుబేషన్ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట మనం చూసాం అనుకో, ఒక వ్యక్తిలో ఈ వైరస్ ఈ రోజున ప్రవేశించి దాని యొక్క వ్యాధి లక్షణాలు 10 రోజుల తర్వాత కనిపిస్తే సో దాన్ని ఏమంటాము? ఇంక్యుబేషన్ పీరియడ్ 10 రోజులు అంటాం. అంటే కరోనా వైరస్లో కూడా చూడొచ్చు, ఇంక్యుబేషన్ పీరియడ్ ఆఫ్ ద కరోనా వైరస్ ఈజ్ 14 days. సో వ్యాధి కారకం మానవ శరీరంలోకి వచ్చి వ్యాధి లక్షణాలు బహిర్గతమయ్యే సంధి కాలాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్. జపనీస్ ఎన్సెఫలైటిస్ యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ ఈజ్ 4 to 14 days. జపనీస్ ఎన్సెఫలైటిస్ యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ ఈజ్ 4 to 14 days. పిల్లల్లో జీర్ణాశయ అంతర నొప్పి, సో ఇంటెస్టైన్ స్టమక్ లోపల జీర్ణాశయం లోపల చాలా తీవ్రమైన నొప్పి ఉంటుంది. వాంతులు ప్రారంభ లక్షణాలుగా ఉండొచ్చు. సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఇన్ చిల్డ్రన్? సో జ్వరం మరియు తలనొప్పి అనేవి స్పష్టమైన లక్షణాలు లేకపోవచ్చు. సో పిల్లల్లో జీర్ణాశయం లోపల నొప్పి ఉంటుంది. చిన్నపిల్లలు ఏముంటుంది? జీర్ణాశయం లోపల నొప్పి, వాంతులు ప్రారంభ లక్షణాలుగా కనిపించవచ్చు. వాట్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్? జీర్ణాశయం లోపల నొప్పి మరియు వాంతులు ఈ వ్యాధి యొక్క ప్రారంభ లక్షణాలు కావచ్చు. ఎవరిలో? చిన్నారులు. తీవ్రమైన వ్యాధులు, సో ప్రాథమిక లక్షణాలేమో జీర్ణాశయం యొక్క లోపలి భాగంలో నొప్పి మరియు వాంతులు చిన్నపిల్లల్లో ప్రారంభ దశలు. సో వ్యాధి లక్షణాలు తీవ్రమైనవి అనుకోండి. సో అప్పుడు అధికమైన జ్వరం, తీవ్రమైన జ్వరం, తలనొప్పి, స్టిఫ్నెస్ ఆఫ్ ద నెక్, మెడ భాగంలో దృఢత్వం అండ్ దిక్కుతోచని స్థితి. అంటే సో ఇండెసిసివ్నెస్ అంటారు. సో నిర్ణయాలు తీసుకోవటంలో సరైనటువంటి ఎప్పటికీ వాయిదా పడుతూ ఉంటుంది దిక్కుతోచని స్థితి. దెర్ ఇస్ నో ప్రాపర్ డెసిసివ్ మేకింగ్ అన్నమాట. సో ఎప్పుడైతే ఇది మెదడుకు సంబంధించిన వ్యాధి, ఆ సందర్భంలో చాలా మంది వ్యాధిగ్రస్తులు కోమా ఏర్పడే అవకాశం కలదు, మూర్ఛలు వచ్చే అవకాశం కలదు, అండ్ పక్షవాతం, పెరాలసిస్ మరియు అంతిమంగా మరణం వంటి లక్షణాలు కలిగి ఉంటుంది. సో ఇదంతా కూడా ఎవల్యూషన్గా చెప్పవచ్చు మనం. జ్వరం వస్తుంది, జ్వరంతో పాటుగా తలనొప్పి వస్తుంది, తలనొప్పితో పాటుగా స్టిఫ్నెస్ ఆఫ్ ద నెక్ వస్తుంది, మెడ యొక్క దృఢత్వం అండ్ దిక్కుతోచని స్థితి అండ్ ఇండెసివ్నెస్, అంత కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటారు. కోమా, మూర్ఛలు, పక్షవాతం, తద్వారా మరణం వంటి లక్షణాలు కలిగి ఉంటుంది. వ్యాధి లక్షణాలు ఉన్నవారిలో కేసు మరణాల రేటు 30% వరకు ఎక్కువగా ఉంటుంది. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ద పీపుల్ కెన్ హ్యావ్ 30% మోర్ ఇన్ఫెక్షస్ రేట్. ఓకే, సో వ్యాధి లక్షణాలు అధికంగా ఉన్నవారిలో 30% వరకు ఎక్కువగా మరణాలు సంభవించే అవకాశం కలదు. అందువలన ఈ వ్యాధి చాలా తీవ్రమైనది మరియు ప్రాణాంతకమైనది.
ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధుల్లో కూడా మరణాల శాతం 30% లేదు. జస్ట్ లెస్ దాన్ 1% ఆర్ 2%. కానీ ఈ జపనీస్ ఎన్సెఫలైటిస్ ఎందుకు అంత ప్రాణాంతకమైందంటే దీనిలోని మరణాల శాతం 30% వరకు ఉండటం ఈ వ్యాధి యొక్క తీవ్రతను స్పష్టం చేస్తుంది. జీవించి ఉన్న వారిలో 20-30% మంది పక్షవాతం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే వ్యాధి లక్షణాలు చూపించి మరణించకుండా జీవించి ఉన్నారో వారిలో 20-30% మంది పక్షవాతాన్ని కలిగి ఉంటారు. రికరెంట్ ఫిట్స్, సో మూర్ఛ లేదా మాట్లాడలేకపోవటం, సో వాళ్ళు సరిగా స్పష్టంగా మాట్లాడలేకపోవటం, పర్మనెంట్ ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ లేదా బిహేవియరల్ ఎబిలిటీస్ మరియు నాడీ సంబంధ సమస్యలతో బాధపడుతూ ఉండొచ్చు. ఫ్రీక్వెంట్ ఫిట్స్, మాట్లాడలేకపోవటం, శాశ్వత మేధో ప్రవర్తన లేదా నాడీ సంబంధ సీక్వెల్స్తో బాధపడుతూ ఉండొచ్చు. జపనీస్ ఎన్సెఫలైటిస్ ఉన్న రోగులకు యాంటీవైరల్ ట్రీట్మెంట్ లేదు. దెర్ ఈస్ నో, నాట్ ఓన్లీ ఫర్ జపనీస్ ఎన్సెఫలైటిస్, వైరస్ సంబంధ వ్యాధులకు ట్రై టు అండర్స్టాండ్ అని విల్ హ్యావ్ ఏ సెపరేట్ సెషన్ ఆన్ వైరస్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైన లక్షణాల గురించి మరలా ఒక సెపరేట్ క్లాస్ తీసుకుంటారు. ఎందుకనంటే వైరస్ చుట్టూ ఉన్నటువంటి ఒక క్యాప్సిడ్ అని ఉంటుంది. వైరస్ చుట్టూ ఒక క్యాప్సిడ్ ఉంటుంది. సో ఈ లోపల వైరస్ ఉంటుంది. ఓకే. సో ఈ ఒక నిర్దిష్టమైన కేంద్రకంగానే కణం అని చెప్పలేం. ఇటువంటి వైరస్ ఇమ్మోర్టల్. వైరస్ ఈజ్ కంప్లీట్లీ ఇమ్మోర్టల్. మరణం లేనిది వైరస్. ఎందుకు మరణం లేదంటే, సో అతిదేయి వైరస్కి ఆహారాన్ని ఎవరైనా అందించే వాళ్ళు ఉంటే అంతకాలం సర్వైవ్ అవుతుంది. ఆహారం అందించే జీవి ఏమీ లేదనుకోండి, అలా నిర్జీవంగా కనబడుతుంది. సో ఎప్పుడైనా ఒక 10 సంవత్సరాల తర్వాత కావచ్చు, 20 సంవత్సరాల తర్వాత ఏదైనా ఒక ఆహారాన్ని అందించే కారకం కనిపిస్తే వెంటనే అది నిర్జీవ కారకం కాస్త జీవకారకంగా మారే అవకాశం ఉంది. జపనీస్ ఎన్సెఫలైటిస్ ఉన్న రోగులకు యాంటీవైరల్ ట్రీట్మెంట్ లేదు. నాట్ ఓన్లీ జపనీస్ ఎన్సెఫలైటిస్ నాన్న, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ సాధారణ జలుబు వస్తుంది. సో చాలామందికి కోల్డ్ లేదా జలుబు వస్తుంది. జలుబు వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? సో ప్రతి ఒక్కళ్ళు ఒక సొంత డాక్టరే, ప్రతి ఒక్కళ్ళు ఒక ట్యాబ్లెట్ వాడతారు. సో అసలు కోల్డ్ ఈజ్ కాజ్డ్ బై ఏ కామన్ వైరస్ కాల్డ్ యాజ్ రైనో వైరస్ ద్వారా వస్తుంది. సో నువ్వు మెడిసిన్ వాడితే 1 వీక్లో తగ్గిపోతుంది, మెడిసిన్ వాడకపోతే 7 రోజుల్లో తగ్గిపోతుంది. అంటే ఏంది? వాడినా వాడకపోయినా వైరస్ తనంతట తాను వెళ్ళిపోతుంది. సో ద మెయిన్ థింగ్ ఈజ్ వైరస్ని మానవుడు ఇంతవరకు లోపరుచుకోలేకపోయాడు. దెర్ ఇస్ నో ప్రాపర్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ ఆఫ్ ద వైరసెస్. వైరస్ తనంతట తాను వెళ్ళిపోతుంది తప్ప. సో ద మెయిన్ థింగ్ ఈస్ మనము వైరస్ని ఎప్పటికీ సంహరించలేము. ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ జపనీస్ ఎన్సెఫలైటిస్ ఉన్న రోగులకు యాంటీవైరల్ ట్రీట్మెంట్ లేదు. లక్షణాలు ఓన్లీ టు గెట్ రిలీఫ్ ఫ్రమ్ ద సిమ్టమ్స్. వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనం పొందడానికి రోగిని స్థిరీకరించడానికి చికిత్స సహాయం చేస్తుంది. మరి వైరస్ని చంపలేం కదా, మరి ఎందుకు ట్రీట్మెంట్ అంటే? ట్రీట్మెంట్ ఎందుకంటే వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనం పొందడం కోసం మరియు రోగిని స్టెబిలైజ్ చేయటం కోసం చికిత్స అవసరమవుతుంది. వాట్ ఆర్ ద 2 థింగ్స్? వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనం పొందడానికి మరియు రోగిని స్థిరీకరించడానికి వ్యాధి యొక్క చికిత్స మద్దతును ఇస్తుంది. ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న 4 ప్రధాన రకాల జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్లు కలవు. దెర్ ఆర్ 4 Japanese encephalitis vaccines are in operation. Number 1 is నిష్క్రియాత్మక ఎలుక యొక్క మెదడు ఉత్పన్న వ్యాక్సిన్. నెంబర్ 2 నిష్క్రియాత్మక వీరోసెల్ ఉత్పన్న వ్యాక్సిన్లు, లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్లు మరియు లైవ్ రీకాంబినెంట్ వ్యాక్సిన్. డీయాక్టివేటెడ్ మౌస్ సెల్స్ నుంచి ఉత్పత్తి అయినటువంటి వ్యాక్సిన్లు. నెంబర్ 2 నిష్క్రియాత్మక వేరోసెల్ ఉత్పన్న వ్యాక్సిన్లు. నెంబర్ 3 లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్లు. నెంబర్ 4 లైవ్ రీకాంబినెంట్ వ్యాక్సిన్లు. So these are the 4 important types of vaccines that are available in the market for the treatment of Japanese encephalitis. Next, గత కొన్నేళ్లుగా చైనాలో తయారైన లైవ్ అటెన్యూటెడ్ SA-14-14-2 వ్యాక్సిన్ స్థానిక దేశాల్లో అత్యంత విస్తృతంగా ఉపయోగించే వ్యాక్సిన్గా మారింది. సో వాట్ ఈస్ ద మోస్ట్ పాపులర్ వ్యాక్సిన్ అంటే లైవ్ అటెన్యూటెడ్ SA-14-14-2 వ్యాక్సిన్ స్థానిక దేశాల్లో అత్యంత విస్తృతంగా ఉపయోగించే వ్యాక్సిన్. మరియు అక్టోబర్ 2013లో WHO దీన్ని ప్రీ క్వాలిఫై చేసింది. సెల్ కల్చర్ ఆధారిత నిష్క్రియాత్మక వ్యాక్సిన్లు
మరియు ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ స్ట్రెయిన్ ఆధారంగా లైవ్ రీకాంబినెంట్ వ్యాక్సిన్ కూడా లైసెన్స్ని పొందింది. వాట్ ఆర్ ద థింగ్స్? చైనాలో తయారైనటువంటి లైవ్ అటెన్యూయేటెడ్ SCA 1414-2 వ్యాక్సిన్ స్థానిక దేశాల్లో స్థానికంగా ఈశాన్య లేదా తూర్పు ఆసియా దేశాల్లో చాలా వేగంగా ఉపయోగిస్తున్నారు. అక్టోబర్ 2013లో WHO దీన్ని ఆమోదించడం జరిగింది. ఇది సెల్ కల్చర్, కణాల యొక్క వ్యాప్తి ద్వారా, కణాల యొక్క పెరుగుదల ఆధారిత నిష్క్రియాత్మక వ్యాక్సిన్ ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ స్ట్రెయిన్ ఆధారంగా లైవ్ రీకాంబినెంట్ వ్యాక్సిన్ కూడా లైసెన్స్ పొందింది. నవంబర్ 13లో అర్హత కలిగిన దేశాల్లో జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సినేషన్ ప్రచారాలకు మద్దతు ఇవ్వడానికి ఒక ఫండింగ్ విండోను కూడా తెరవడం జరిగింది. నెక్స్ట్, అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ అనగా ఇది మానసిక, ఇది ఇప్పుడు మీకు జపనీస్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్, ఓకే, అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ మధ్య వ్యత్యాసం, కొన్నిసార్లు ఈ రెండింటి మధ్య వ్యత్యాసం కూడా అడగచ్చు. అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ అంటే ఒక మానసికమైన గందరగోళం, అయోమయం, మూర్ఛ, మతిస్థిమితం లేదా కోమాతో సహా క్లినికల్ న్యూరలాజికల్ వ్యక్తీకరణలో ఉన్న పిల్లలను సూచించడానికి ఉపయోగించే కామన్ టర్మ్ ఈస్ నథింగ్ బట్ AES, అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్. ఇది మెంటల్ కన్ఫ్యూజనెస్. బ్యాక్టీరియా లేదా వైరస్ ద్వారా కలిగితే దాన్ని మెనంజైటిస్ అని, ఓన్లీ వైరస్ ద్వారా కలిగితే ఎన్సెఫలైటిస్ అని, ప్రాథమికంగా జపనీస్ ఎన్సెఫలైటిస్ అని, ఎన్సెఫలైటిస్, సెరిబ్రల్ మలేరియా మరియు బ్యాక్టీరియా వల్ల కలిగేటువంటి స్క్రబ్ టైఫస్లను సమిష్టిగా అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు. సూక్ష్మజీవులు అన్ని ఇతర పరిస్థితులను కలుగుతాయి. ఎన్సెఫలోపతి జీవరసాయన మూలంలో ఉంటుంది, అందువల్ల మిగిలిన వాటి కంటే భిన్నంగా ఉంటుంది. ఎన్సెఫలోపతిలో వివిధ రకాలైనటువంటి కలవు. మెయిన్ థింగ్ ఏంటంటే బ్యాక్టీరియా మరియు వైరస్ ద్వారా వచ్చేటువంటి జపనీస్ ఎన్సెఫలైటిస్ లేదా ఎన్సెఫలైటిస్ మరియు అక్యూట్ ఎన్సెఫలైటిస్ చాలా ఇంపార్టెంట్. ఎన్సెఫలోపతి అనేది హైపోగ్లైసీమియాతో ముడిపడి ఉంటుంది, అందువల్ల దీన్ని హైపోగ్లైసీమిక్ ఎన్సెఫలోపతి అని కూడా అంటారు. హైపోగ్లైసీమిక్ ఎన్సెఫలోపతి. ఇది బీహార్లో చాలా తీవ్రంగా కనిపించింది. బీహార్లోని ససారం జిల్లాలో ఒక రోజు ఎర్లీ మార్నింగ్ చాలామంది, దాదాపుగా ఒక 40 నుంచి 50 మంది చిన్నారులు సడన్గా గ్లూకోజ్ లెవెల్స్ పడిపోవటం ద్వారా మరణించడం జరిగింది. దీనికి ఏ కారణాలు ఉంటాయి అని గమనించడం ద్వారా, కారణం ఏంటని అధ్యయనం చేయటం ద్వారా ఒక అద్భుతమైనటువంటి రీజన్ ఐడెంటిఫై చేసుకుంటాం. ప్రతి ఒక్క కొత్త అంశం మనకి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఎప్పుడైతే అది ఒక వేసవికాలం 2019 ఏప్రిల్, మే, జూన్ మధ్యకాలాల్లో బీహార్లోని ససారం జిల్లాలో చిన్నారులు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిన చిన్నారులు వాళ్ళు ఆడుకునేటువంటి గ్రౌండ్ దగ్గర లిచీ ఫ్రూట్లు తినేవాళ్ళు. మనకి చిన్నపిల్లలు క్రికెట్ ఆడటానికి వెళ్తే అక్కడ జామకాయలు ఎలా అయితే ఉంటాయో అలాగే బీహార్లో లిచీ ఫ్రూట్స్ అంత బాగా పాపులర్గా ఉంటుంది. ఎప్పుడైతే లిచీ ఫ్రూట్స్ తిన్నారో, లిచీ ఫ్రూట్స్ ఏం చేసిందంటే వారిలో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్స్ని గణనీయంగా తగ్గించేసింది. అందరిలో వచ్చిందంటే అందరిలో రాలేదు. ఎవరైతే బాగా పుష్టిగా బలిష్టంగా ఉన్నారో వారిలో ఈ హైపోగ్లైసిమిక్ ఎన్సెఫలోపతి రాలేదు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే మధ్యాహ్నం భోజనం చేయలేదు, రాత్రి కూడా భోజనం చేయకుండా ఏదో స్నాక్స్ తిని పడుకున్నారో అటువంటి చిన్నారుల్లో తెల్లారేసరికి గ్లూకోజ్ యొక్క లెవెల్స్ బాగా తగ్గిపోయి మరణించే స్థాయికి వెళ్ళారన్నమాట. అక్యూట్ హైపోగ్లైసిమిక్ ఎన్సెఫలోపతిలో పిల్లలు ఎటువంటి అస్వస్థత లేకుండా నిద్రపోతారు. నిద్రపోయేటప్పుడు నార్మల్గా వెరీ హెల్దీగా నిద్రపోతారు. కానీ నిద్ర లేచే సమయానికి వారిలో హైపోగ్లైసిమిక్ ఎన్సెఫలోపతి ఉంటుంది. అయితే మరుసటి రోజు ఉదయాన్నే వాంతులు, మూర్ఛలు మరియు పాక్షిక స్పర్శ వంటి లక్షణాలు కనబరుస్తారు. వాట్ ఆర్ ద సిమ్టమ్స్ వీ కెన్ విట్నెస్ ఇన్ దెమ్? వాంతులు, మూర్ఛలు మరియు పాక్షిక స్పృహ వంటి లక్షణాలు కలుగుతాయి. 4 నుంచి 7 గంటల మధ్యలో ఆ సమయంలో రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉండటం కనుక దీన్ని హైపోగ్లైసిమిక్ ఎన్సెఫలోపతి అంటారు. హైపో అనగా తక్కువ, హైపర్ అనగా ఎక్కువ. రక్తంలో గ్లూకోజ్ యొక్క తక్కువగా ఉండటాన్ని హైపోగ్లైసిమిక్. ఇది ఎక్కడ దీని యొక్క ప్రభావం చూపుతుందంటే మెదడుని ఆవరించిన పొరల్లో రక్తంలోని గ్లూకోజ్ తక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని హైపోగ్లైసిమిక్ ఎన్సెఫలోపతిని పేరు ఇస్తారు. ఆ రెండింటి మధ్య అతి ముఖ్యమైన వ్యత్యాసం సెరిబ్రోస్పైనల్ మస్తిష్క మేరుద్రవం
మస్తిష్క మేరుద్రవం. అతి ముఖ్యమైన వ్యత్యాసం మస్తిష్క మేరుద్రవంలో తెల్ల రక్త కణాలు ఉండటం. ఎన్సెఫలైటిస్లో సెరిబ్రోస్పైనల్ ద్రవం యొక్క యూనిట్ వాల్యూమ్కి ఎక్కువ సంఖ్యలో తెల్ల రక్త కణాలు ఉంటాయి. ఎన్సెఫలైటిస్లో సెరిబ్రోస్పైనల్ యొక్క ద్రవంలో ఎక్కువ తెల్ల రక్త కణాలు ఉండటం మరియు ఈ మెదడు యొక్క మంట యొక్క ప్రతిబింబం. దీనికి విరుద్ధంగా హైపోగ్లైసెమిక్ ఎన్సెఫలోపతిలో తెల్ల రక్త కణాలు పెరుగుదల కనిపించదు. సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ అక్యూట్ ఎన్సెఫలోపతి, ఓకే, హైపోగ్లైసెమిక్ ఎన్సెఫలోపతి. అక్యూట్ ఎన్సెఫలోపతిలో సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్లో మస్తిష్క మేరుద్రవంలో తెల్ల రక్త కణాలు ఉంటాం. సో ఎన్సెఫలైటిస్లో సెరిబ్రోస్పైనల్ ద్రవం యొక్క యూనిట్ వాల్యూమ్కి ఎక్కువ సంఖ్యలో తెల్ల రక్త కణాలు ఉంటాయి. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ హైపోగ్లైసెమిక్ ఎన్సెఫలోపతిలో తెల్ల రక్త కణాల యొక్క పెరుగుదల కనిపించదు. ఇది డబ్ల్యూబీసీ యొక్క పెరుగుదల కనిపిస్తుంది. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ హైపోగ్లైసెమిక్ ఎన్సెఫలోపతిలో అసలు గ్లూకోజ్తో మాత్రమే సంబంధం. వైట్ బ్లడ్ సెల్స్కి దీనికి అసలు ఎటువంటి సంబంధం లేదు కదా. సో కాబట్టి డబ్ల్యూబీసీ యొక్క పెరుగుదల కనిపించదు. బీహార్లో ఇంతమంది పిల్లలను చంపారు. చాలా సందర్భాల్లో హైపోగ్లైసెమిక్ ఎన్సెఫలోపతి కారణంగా పిల్లలు మరణించారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్యూరో విడుదల చేసిన సమాచారం ప్రకారం ముజఫర్పూర్లో మరణించిన పిల్లల్లో హైపోగ్లైసీమియా అంటే రక్తంలో చక్కెరల స్థాయి తక్కువగా ఉండటాన్ని హైపోగ్లైసీమియా అంటారు. హైపోగ్లైసెమిక్ ఎన్సెఫలోపతి వలె కాకుండా ఎన్సెఫలైటిస్లో, అక్యూట్ ఎన్సెఫలైటిస్లో తక్కువ రక్తంలో చక్కెర తక్కువ స్థాయిలో ఉండటం కనిపించదు. అందువల్ల అధిక శాతం పిల్లల్లో మరణం ఎన్సెఫలైటిస్ వల్ల సంభవించి ఉండకపోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్యూట్ ఎన్సెఫలైటిస్ అండ్ హైపోగ్లైసెమిక్ ఎన్సెఫలైటిస్. అక్యూట్ ఎన్సెఫలైటిస్ అయితే గ్లూకోజ్ లెవెల్స్ తగ్గకూడదు. గ్లూకోజ్ లెవెల్స్కి అక్యూట్ ఎన్సెఫలైటిస్ ఎటువంటి సందర్భం లేదు. హైపోగ్లైసెమిక్, ఒకవేళ ఇది హైపోగ్లైసెమిక్ అని ఎలా ఐడెంటిఫై చేశారు? ఎప్పుడైతే గ్లూకోజ్ చెక్ చేస్తే గ్లూకోజ్ యొక్క వాల్యూమ్ తక్కువగా ఉందో దే కేమ్ టు ఐడెంటిఫై the death happened because of the hypoglycemic encephalitis and not due to the acute encephalitis. Okay, so మరలా మనం చెప్పుకున్నాం, మస్తిష్క మేరుద్రవంలో వైట్ బ్లడ్ సెల్స్ యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది అక్యూట్ ఎన్సెఫలైటిస్లో. అండ్ వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఈ హెచ్ఈఎస్లో హైపోగ్లైసెమిక్ ఎన్సెఫలైటిస్లో డబ్ల్యూబీసీ యొక్క సంఖ్య యథావిధిగా ఉంటుంది, పెరిగి కనిపించదు మరియు తగ్గి కనిపించదు. 2017లో భారత్ అమెరికా మిథిలిన్ సైక్లోప్రొపైల్ గ్లైసిన్ MCPG అనబడే టాక్సిన్ యొక్క పాత్రను ధృవీకరించు. ఉదయాన్నే ఆహారం తీసుకొని అనేక గంటల తర్వాత రక్తంలో చక్కెర తగ్గడం సాధారణం. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు 6ంటికి తిన్నావు, సో 11:30-12ంటికి నీ శరీరంలో రక్తంలో చక్కెర శాతం ఏమవుతుంది? తగ్గిపోతుంది. సో మిథిలిన్ సైక్లోప్రొపైల్ గ్లైసిన్ అని పిలువబడే టాక్సిన్ యొక్క పాత్రను గుర్తించారు. సో ఈ టాక్సిన్, ఓకే, ఈ హైపోగ్లైసెమిక్ ఎన్సెఫలైటిస్కి కారణమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పోషకాహారం లోపం ఉన్న పిల్లలు రాత్రిపూట భోజనం చేయకుండా నిద్రపోవటం, తద్వారా వాళ్ళలో హైపోగ్లైసెమియా ఉంటుంది. చూడండి, మన శరీరంలో గ్లూకోజ్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం తిన్న ఆహారం నుంచి వస్తుంది. గ్లూకోజ్ ఎక్కడి నుంచి వస్తుందన్న మనం తిన్న ఆహారం నుంచి వస్తుంది. నెంబర్ 2, తిన్న ఆహారం కొన్నిసార్లు గ్లైకోజన్గా నిల్వ చేయబడుతుంది. సో గ్లైకోజన్ని గ్లూకోజ్గా మార్చడానికి దోహదం చేస్తుంది. నెంబర్ 3, థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, ఈ గ్లైకోజన్ ఎప్పుడైతే తక్కువ గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ మారుతుంది, ఓకే, సో గ్లైకోజన్ని గ్లూకోజ్గా మార్చడం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆహారం తీసుకోలేదు కాబట్టి వారి శరీరంలో గ్లూకోజ్ లేదు, గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్గా కన్వర్ట్ కాలేదు. ఇప్పుడు లాస్ట్ రిసార్ట్ ఏంటంటే కాలేయం ఏం చేస్తుందంటే లివర్ శరీరంలోని అన్ని భాగాలకు చర్యలను పంపించి శరీరంలో కానీ ఉన్నటువంటి ప్రోటీన్లు మరియు క్రొవ్వులను గ్లూకోజ్గా మార్చడానికి సంకల్పిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్లూకోనియోజెనిసిస్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? గ్లూకోనియోజెనిసిస్. శరీరంలో ఉన్నటువంటి గ్లూకోజ్ నుంచి, ట్రై టు అండర్స్టాండ్, శరీరంలో ఉన్నటువంటి గ్లూకోజ్ను ప్రోటీన్ నుంచి తయారు చేసే ప్రక్రియను ఎవరు ప్రేరేపించాలి? కాలేయం ప్రేరేపించాలి. సో ఈ లిచీ ఫ్రూట్స్ తినటం వల్ల కాలేయం నుంచి ఈ గ్లూకోజ్ని స్టిమ్యులేట్ చేసేటువంటి కారకాలు కనిపించవు. సో మెదడుకు రక్తంలో గ్లూకోజ్ యొక్క స్థాయిలు అవసరం కాబట్టి కాలేయం
తల అవసరాన్ని తీర్చలేకపోతుంది. కాబట్టి క్రొవ్వుల యొక్క ఆమ్ల ఆక్సీకరణ అనబడే గ్లూకోజ్ సంశ్లేషణ యొక్క ప్రత్యామ్నాయ విధానం తయారు చేయబడుతుంది. ఆ మార్గం ద్వారా సిపిజి ద్వారా నిరోధించబడింది. చిన్న పిల్లల్ని ఎందుకు ప్రభావితం చేస్తుందంటే 2 నుంచి 10 సంవత్సరాల మధ్య చిన్నల్లో పోషకాహార లోపం ఉన్న చిన్న పిల్లలు అనారోగ్యానికి ఎక్కువగా గురవుతారు. సో మరియు హైపోగ్లైసిమిక్ ఎన్సెఫలైటిస్ కారణంగా మరణిస్తారు. పెద్ద పిల్లలు లేదా పెద్దలు ఒకే విధంగా ఎందుకు బాధపడుతున్నారనేది ఇప్పటివరకు ఈ హైపోగ్లైసిమిక్ ఎన్సెఫలైటిస్కి సంబంధించినటువంటి దాంట్లో ఏమాత్రం సమాచారం అందుబాటులో లేదు. వయసు ద్వారా ఈ స్పష్టమైన వివక్ష కూడా అనారోగ్యానికి అంతర్లీన కారణం వైరస్ కాకపోవడానికి ఒక కారణం. సో ఒక వైరస్ వయసును బట్టి వివక్ష చూపచ్చు. అది చిన్నపిల్లల్లో రావచ్చు, పెద్దవారిలో. మరియు 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు కూడా జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాధి బారిన పడుతున్నారంటే సో ఈ జపనీస్ ఎన్సెఫలైటిస్ అనే వైరస్కి సంబంధించినటువంటి సమాచారం అర్థం చేసుకోవచ్చు. ఇది జపనీస్ ఎన్సెఫలైటిస్కి సంబంధించిన సమాచారం. మిగిలిన సమాచారం మరొక ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం.